హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డ్రీమ్ ఫర్ డిఎస్సి. ఇవాళ వచ్చేసి మార్నింగ్ సెషన్ ఇది 10 AM తీసుకున్నాను ఈ స్లాట్. సో ఎర్లీ మార్నింగ్ అనేది ఇవాళ కుదరలేదు బికాస్ ఆఫ్ కొంచెం వర్క్ ఉండింది అనమాట. టిఫిన్ అండ్ లంచ్ ప్రిపరేషన్ కొంచెం ఈక్వల్గా షేరింగ్ ఉండింది. అందుకు 10 AM స్లాట్ తీసుకున్నాను. ఇవాళ 10 AM to 12 PM అని చెప్పి రెడీ చేసి కూర్చున్నాను. బట్ చూడాలి మరి ఎంతవరకు అవుతుందో. అండ్ ఇవాళ టైం టేబుల్ నేను సెట్ చేసుకున్న దాని ప్రకారం తెలుగు 8th క్లాస్ రివిజన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. తెలుగు ఇవాళ 8th కంప్లీట్ అయిపోతే ఇంకా రీడింగ్ కంప్లీట్ అవుతుంది, రివిజన్ కాదు. లాస్ట్ టైం టెట్ అప్పుడు డిఎస్సి అప్పుడు చదివాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు 8th క్లాస్ అనేది మళ్ళీ ఇది ఒక సెకండ్ టైం అంతే. సో రీడింగ్ అనిపిస్తుంది. తక్కువ గ్యాప్లో చదివితే అది రివిజన్ అవుతుంది, చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత చదివితే అది మళ్ళీ రీడ్ కిందకే వస్తుంది. కాబట్టి సో తెలుగు ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకా సిలబస్ అనేది 8th క్లాస్తో స్టాప్ అవుతుందని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే టెట్ వరకు అయితే మనకి 8th క్లాస్ అనే చెప్తున్నారు. బట్ కొంచెం కష్టంగా ఇవ్వాలి అనుకుంటే 9th 10thలో ఉన్న గ్రామర్ మేబీ టచ్ చేస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. 8th క్లాస్ అయితే కంప్లీట్ చేశాను. సో అంతా కంప్లీట్ చేయలేకపోయాను. అక్కడికి నాకు ఆ స్లాట్ కొంచెం 12 PM వరకు కాదు 11:30 వరకు వచ్చింది. ఇంకా తర్వాత ఇది ఆఫ్టర్నూన్ స్లాట్, ఆఫ్టర్నూన్ 1 అవరే వచ్చింది టైము. సో అందుకు నేను ఏం చేశాను అంటే సైన్స్ తీసుకున్నాను. కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్నట్టు. లాస్ట్ టైం ఇది చదివాను, ఈ లెసన్ లాస్ట్ ట్యూస్డే చదివాను. సో ఫస్ట్ ఒకసారి రివిజన్ చేద్దాం అన్నట్టు ఈ ట్యూస్డే వచ్చేసి నాకు సైన్స్ కంటెంట్ అనేది నా షెడ్యూల్లో ఉంటుంది. సో అందుకు ట్యూస్డే తీసుకున్నాను ఆఫ్టర్నూన్ సెషన్కి. సైన్స్ నా సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో మధ్యాహ్నం తీసుకున్నాను. అండ్ మండే నాకు కుదరలేదు తెలుగు రివిజన్ చేయడానికి టోటల్గా. సో అందుకు ఇప్పుడు సైన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సైన్స్లో వచ్చేసేసి 7th క్లాస్ సెమిస్టర్ 1లో ఉష్ణం వరకు కంప్లీట్ చేశాను లాస్ట్ వీక్. ఈ వీక్ ఆమ్లాలు, క్షారాలు, మొక్కలలో ఆహార రవాణా, జంతువులలో రవాణా అనేది కంప్లీట్ అయిపోతే 7th సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకా టైం తక్కువ ఉంది మనకి. నేను ఇంకా సిలబసే కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఇంకా రివిజన్ ఒక 2-3 టైమ్స్ చేస్తేనే మనం 130+ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నేను టార్గెట్గా జూలై మంత్ రాకముందే June 30లోగా నేను నా 8th క్లాస్ వరకు ఉండే ఆల్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి సిలబస్ అనేది అంటే టెక్స్ట్ బుక్స్ అనేటివి కంప్లీట్ చేయాలి, చదవడం ఒకసారి అని చెప్పేసి అనుకున్నాను. ఆ టార్గెట్ అనేది ఫినిష్ చేయాలి. దానికోసం ఈ 1 వీక్ ఉంది. సో 7th క్లాస్ మోస్ట్లీ అన్ని కంప్లీట్ చేశాను. 8th క్లాస్లోకి ఇంక ఈ వీక్ ఎంటర్ అవ్వాలి. కుదరలేదు అంటే జూలై 1st వీక్ తీసుకోవాలి. మార్నింగ్ సెషన్ కొంచెం మనకి సపోర్ట్ చేస్తే, అంటే మార్నింగ్ సెషన్ ఎలా ఉంటుందంటే యోగా చేయడం అనేది స్టార్ట్ చేశాను. అండ్ మీరు నమ్మరు, యోగా మెడిటేషన్ అనేది మన ఎడ్యుకేషన్ స్టడీ ప్రిపరేషన్ అప్పుడు చాలా హెల్ప్ చేస్తాయి. మన మైండ్ పీస్ఫుల్గాను, అందులోనూ కొంచెం మనం చదివింది మన బుర్రకు ఎక్కాలి. కొంతమందికి నైట్ టైం ఎక్కువ చదువుతారు, కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతారు. నేను బేసిక్గా నైట్ పర్సన్ని. నైట్ ఒక 11:30 12 వరకైనా మేల్కుంటాను. బట్ ఎర్లీ మార్నింగ్ లేచేదాన్ని కాదు. కానీ నా షెడ్యూల్ని నేను కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అనేది మన బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా నిద్ర లేస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ని రికవర్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి చాలా మనకి కోఆపరేట్ చేస్తుంది మన బ్రెయిన్ అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. సో అందుకే మీకోసం చెప్తున్నాను. సో మార్నింగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనాలిటీ, ఎవరి పర్సనాలిటీ బ్రెయిన్ ప్రకారం ఉంటుంది. బట్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా అలా రొటీన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ 30 minutes, తర్వాత మళ్ళీ ఒక 10 minutes బ్రేక్ ఇవ్వడం, ఇంకొక 30 minutes, మళ్ళీ ఇంకొక 10 minutes బ్రేక్ ఇవ్వడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కన్సిస్టెన్సీగా కంటిన్యూగా ఒక 3 hours స్లాట్ అనేది వస్తుంది. నేను 4 to 7 పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి 4 to 6 వరకే అడ్జస్ట్మెంట్ అవుతుంది. తర్వాతకి ఇంకా వర్క్ చేయడం ఏదో ఒకటి ఉంటుంది. బట్ మోస్ట్లీ నేను 4 to 7 వరకు తీసుకుంటాను. అందులో నాకు 1/2 hour ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఒక బ్రేక్ కోసమే వెళ్ళిపోతుంది. కాబట్టి డ్రీమ్ ఫర్ డిఎస్సి ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో హౌస్ వైఫ్స్కి నా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే నాకు ఎంతమంది హౌస్ వైఫ్ నా ఛానల్ని చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇచ్చే
ఈ వీడియో అనేది వాళ్ళకి కొంచెమన్నా మోటివేషన్గా అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ ఇంకా చదువుకోవాలి, మనకంటూ లైఫ్లో ఒక గోల్ ఉంది, దాన్ని సాధించడానికి టైం కేటాయించాలి అండ్ సెల్ఫ్ టైంని సాక్రిఫైస్ చేస్తూ చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ స్పెషల్లీ డిఎస్సి ఫీల్డ్లోనే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లలో డిఎస్సి అండ్ ఏపీపీఎస్సి వీటికి సంబంధించి మదర్స్ ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు. బికాజ్ ఎందుకంటే అది ఒక్క అటెంప్ట్తోనూ వచ్చేసే అయితే కాదు కాబట్టి. మోస్ట్లీ సక్సెస్ అనేది నాకు తెలిసినంత వరకు సక్సెస్ అంటే నేను నా స్టడీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు ఒక్కసారి కూడా అబ్బబ్బలే చేసావు అనేటంటూ ఏది చేయలేదు. అన్నీ మనం యావరేజ్గానే స్కోర్ తెచ్చుకోవడం, యావరేజ్గానే ఉండడమే జరిగింది. కానీ ఒకటే అండి, నాకు గుర్తున్నంత వరకు ఏంటి అంటే మన లైఫ్లో మనకంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఉండాలి. ఇండిపెండెంట్ అంటే అన్నీ నేనే చేసేయాలి, నాకు ఫ్రీడమ్ ఉండాలి, సెల్ఫ్ అట్లానే కాదు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి ఇండిపెండెంట్ ఉంటే చాలు అన్నదే నా ఒపీనియన్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది హౌస్ వైఫ్కి చాలా తక్కువ. అసలు ఒక 100లో 5% పీపుల్ అనేది కూడా ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నారంటే నేను హ్యాపీగా చెప్పలేను. బికాజ్ ఎందుకంటే మన సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మన టైమే మన కోసమే సాటిస్ఫాక్షన్ చేస్తూ ఉంటాము. అలాంటిది మనం చదువుకోవడానికి ఒక గమ్యంని ఏర్పాటు చేసుకొని దాని కోసం పోరాడడం అనేది కూడా గొప్ప విషయమే. కాబట్టి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆల్ ది బెస్ట్ అండి. యాజ్ ఏ హౌస్ వైఫ్ అయిన తర్వాతే నాకు ఆ సిచ్యువేషన్ ఏంటనేది తెలుస్తోంది. అండ్ ఈ సందర్భంలో నీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం కర్నూలులో డిఎస్సి కోచింగ్ అని వెళ్ళినప్పుడు అక్కడ హౌస్ వైఫ్ అనే వాళ్ళు కూడా వచ్చేవారు అనమాట. మేడం వాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళు చదువుకోవడం చూడడము అండ్ టెట్కి నేను వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ అత్తనో వాళ్ళ అమ్మనో వచ్చి మేనేజ్ చేస్తూ ఉండడము, వాళ్ళ హస్బెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండడం, వీళ్ళు వచ్చి ఎగ్జామ్ రాయడం, ఇవన్నీ చూస్తూ ఉండేదాన్న. అలా చూసినప్పుడు ఏమనిపించిందంటే వీళ్ళకి ఎందుకు ఇంత ఏజ్ అయిపోయినా కూడా ఇంత వచ్చినా కూడా అంటే పిల్లల్ని చూసుకోకుండా ఎందుకు వీళ్ళకి ఊరికే మళ్ళీ చదవాలి అనుకుంటూ ఊరికే మాకు కాంపిటీషన్ వీళ్ళు అని ఫీల్ అయ్యేదాన్ని. వెన్ ఎవర్ ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్, ఇప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళు ఎంత కసిగా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ అది కావాలి ఖచ్చితంగా అని చదవడం స్టార్టింగ్గా కంటిన్యూ చేశారనేది. సో ఇప్పుడు అర్థమవుతుంది నాకు, ఎవరైనా దేనైనా కావాలి అని అనుకున్నప్పుడు దానికోసం ఎంత ఫైట్ చేస్తారు, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని దానికోసం నిలబడతారు అనేది అర్థమైంది. సో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది అనమాట. ఎప్పుడైనా నాకు లోగా ఫీల్ అయ్యి స్ట్రెస్ అనిపించి హెడేక్గా అనిపించినప్పుడు ఒక్కసారి లైఫ్లో జరిగిన ఫెయిల్యూర్స్ అండ్ మనల్ని బాధ పెట్టిన సంఘటనలే ఎక్కువ గుర్తుంటాయి కాబట్టి అవే వెంట వస్తూనే ఉంటాయి. అవి వింటూ చూస్తూ ఉన్నప్పుడు ఇది లైఫ్ కాదు, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి. కంపారిజన్ అనేది మన లైఫ్లో ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మీదకి రాళ్ళు విసురుతున్నారు అంటే వాటిని ఆయుధాల్లాగా కాకుండా మనం యొక్క ఎత్తుకు ఎదుగు మెట్టులాగా వాటిని పేర్చుకోవాలి అని చెప్పేసి చూసినప్పుడు నిజంగా అది నన్ను చాలా ఈరోజు మోటివేట్ చేసింది ఆ కొటేషన్. ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు దాన్ని మనం మనసుకు తీసుకొని బాధపడి ఎందుకు నన్ను అన్నారు, ఇంకా ఏంటి, ఇంకా చదువుతోందా అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా ఎందుకు, ఇంకా ఏం ఉద్యోగం రాలేదా, ఇంకేమి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, వదిలేయచ్చు కదా, ఇలాంటి మాటలు అన్నప్పుడు ఇప్పుడు నిజమే వాళ్ళు అన్న ప్రకారం వదిలేస్తే ఇక్కడితోనే లైఫ్ ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది. మనకంటూ ఏమీ లేదని పెళ్ళికి ముందు అన్న వాళ్ళే ఇప్పుడు మరీ మనల్ని సప్రెస్ చేయడానికి ఇంకా అణచడానికి అలా అంటున్నారేమో. సో ఎందుకు మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడం వరకు వదలకూడదు. మన సక్సెస్ అనేది సమాధానం అవ్వాలి. నేను ఒకటే బిలీవ్ చేశాను, కాలం అనేది ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే శ్రమపడి విజయం సాధించడానికి అర్హత పొందుతారో వాళ్ళ వైపు ఖచ్చితంగా ఒక రోజు అనేది కాలం ఇస్తుంది అని నమ్మాను. ఆ నమ్మకంతోనే చదవడం అనేది కంటిన్యూ చేశాను. అండ్ నేను ఇవాళ సిఏ రిజల్ట్ వచ్చిన వాళ్ళవి వీడియోస్ అనేది ఒక 2 చూసాను అనమాట. షార్ట్స్
చూసినప్పుడు అనిపించింది వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు అనిపించింది నాకు. సిఏ రిజల్ట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 అటెంప్ట్స్ తర్వాత 4 అటెంప్ట్స్ తర్వాత కూడా రిజల్ట్ పాజిటివ్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్లియర్ చేసినారు సిఏ అనేది. సో ఎందుకు అంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు అనిపించింది అనమాట. మనం దేన్ని వదలకోకుండా దాని మీద కృషి చేస్తూ ఉంటేనే దాంట్లో మనం పర్ఫెక్ట్ అవుతాము, అప్పుడే మనం దాన్ని అటెంప్ట్ బాగా చేయగలం. అండ్ నేను ఇవాళ ఒక షార్ట్లో ఉన్నట్టు మనం దేని అయితే మన యొక్క స్కిల్ అనేది తక్కువ ఉందో, ఏ సబ్జెక్ట్లో అయితే మనం లోగా ఉన్నామో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మెరుగుపరుచుకుంటే నెక్స్ట్ అటెంప్ట్కి మనకి అది హ్యాపీనెస్ ఇస్తుంది అనేసి. సో అందుకని చెప్పేసి ఇలా ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది, అందుకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ఇంకా ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ రాలేదు అండ్ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎవరు ఆ ఫస్ట్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి ఈ వీడియోస్ ఎవరి వరకు రీచ్ వెళ్తాయో నాకు తెలీదు, బట్ కానీ ఆ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు అవుతారా అని అయితే చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నాను. ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ముందుగానే అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇవాళకి ఇంతే ఈ వీడియో అండ్ ఇప్పుడు మార్నింగ్ సెషన్ తీసుకున్నాను అనమాట. సైకాలజీ రివిజన్ చేస్తున్నాను. అండ్ సైకాలజీలో కూడా బాల్యదశ, సంజ్ఞానం, సంజ్ఞానాత్మకత, పెరుగుదల, వికాసం ఈ 3 యూనిట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పెండింగ్ అభ్యసనం, మూర్తిమత్వం, వైయక్తిక భేదాలు ఉన్నాయి. ఈ 3 కంప్లీట్ అయిపోతే సైకాలజీ పరంగా కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. అండ్ దీనితో పాటు పర్ డే ఖచ్చితంగా నేను టార్గెట్ పెట్టుకున్నా ఒక 100 క్వశ్చన్స్ అయినా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ చేయాలని. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్